ఒక్కో షేర్ కొనాలంటే మన దగ్గర డిమాట్ అకౌంట్ ఉండాలి. ఈ డిమాట్ అకౌంట్స్ ని మెయింటైన్ చేసే రెండు పెద్ద డిపాజిటరీస్ NSDL మరియు CDSL. ఇవి రెండు భారత స్టాక్ మార్కెట్ కి బేస్ లా పనిచేస్తున్న పెట్టుబడిదారులకు నిజమైన విలువను ఎవరు అందిస్తున్నారు? ఈ వీడియోలో జూన్ 2025 డేటా ఆధారంగా వీటిని డీటెయిల్ గా కంపేర్ చేద్దాం. ముందుగా మాట్లాడుకుందాం క్లయింట్ బేస్ గురించి. NSDL అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. ఇది పెద్ద సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, కార్పొరేట్స్ కోసం పనిచేస్తుంది. ఒక్క అకౌంట్లో సరాసరి విలువ 1-2 కోట్లు. CDSL అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది రీటైల్ మార్కెట్ను డామినేట్ చేస్తుంది. 15 కోట్లకి పైగా డిమాట్ అకౌంట్స్ CDSLలో ఉన్నాయి. ఇది 76% మార్కెట్ షేర్తో ముందుంది. ఇప్పుడు చూద్దాం ఫైనాన్షియల్స్. FY25 డేటా ప్రకారం CDSL నికర లాభం 526 కోట్ల రూపాయలు, NSDL నికర లాభం 343 కోట్ల రూపాయలు. Q4 FY25 లాభాలు CDSL కి 100 కోట్ల రూపాయలు, NSDL కి 83 కోట్ల రూపాయలు. CDSL ప్రాఫిట్ మార్జిన్ 48.6, NSDL ప్రాఫిట్ మార్జిన్ 24.2. డివిడెండ్ CDSL 1.25 పర్ షేర్, NSDL ₹2 పర్ షేర్. CDSL తక్కువ ఆదాయం ఉన్నా లాభం ఎక్కువగా ఉంచుతుంది. ఇది టెక్నాలజీ మరియు ఆటోమేషన్ వలన సాధ్యమైంది. ఇంకా ముఖ్యంగా CDSL మెరుగైన కాస్ట్ మేనేజ్మెంట్తో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది. గత 5 ఏళ్ల గ్రోత్ చూస్తే CDSL కేగా 34.4%, NSDL కేగా 18.4%. ఇది ఏం సూచిస్తుంది అంటే రీటైల్ బూమ్ వలన CDSL వేగంగా ఎదుగుతోంది. NSDL స్టేబుల్ కానీ స్లో గ్రోత్. వాల్యుయేషన్ CDSL పే 65x పైన ట్రేడ్ అవుతోంది. NSDL IPOలో పే 44x అంచనా. ఈ సంఖ్యలు చూస్తే ఇన్వెస్టర్లు గ్రోత్ ఎక్కువగా చూస్తున్నారు అని అర్థం. అందుకే CDSL కి డిమాండ్ ఎక్కువ. NSDL కు ఉన్న బలం ఏంటంటే పెద్ద సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, PAN, NPS వంటి సేవలతో ఇది ప్రభుత్వ అనుబంధ సంస్థలా ఉంటుంది. కొద్దిగా లాభాలు తక్కువైనా రెవెన్యూ స్టేబుల్గా ఉంటుంది. క్లయింట్స్లో పెద్ద దిగ్గజాలు ఉండడం వలన వాల్యుయేషన్ స్టేబుల్గా ఉంటుంది. కానీ స్కేలబిలిటీ పరంగా చూస్తే CDSL చాలా బెటర్. కస్టమర్ బేస్ NSDL కి ఇన్స్టిట్యూషనల్, CDSL కి రీటైల్. డిమాట్ అకౌంట్స్ NSDL కి 3 నుంచి 4 వరకు కోట్లు, CDSL కి 15+ కోట్లు. లాభదాయకత NSDL కి తక్కువ, CDSL కి ఎక్కువ. రెవెన్యూ NSDL కి ఎక్కువ, CDSL కి తక్కువ. గ్రోత్ NSDL కి మోస్తరుగా ఉంది, CDSL కి వేగంగా ఉంది. డివిడెండ్ NSDL కి తక్కువ, CDSL కి ఎక్కువ. టెక్ ఆటోమేషన్ NSDL కి మధ్యస్థగా ఉంది, CDSL కి అధికంగా ఉంది. ఇన్వెస్టర్ ఆకర్షణ NSDL స్టేబుల్, CDSL హై గ్రోత్. సో జూన్ 2025లో నిజమైన విలువను ఎవరు అందిస్తున్నారు? CDSL టెక్నాలజీ, రీటైల్ దూసుకుపోతున్నది, లాభాల పరంగా టాప్ లో ఉంది. NSDL స్టేబుల్, ఇన్స్టిట్యూషనల్ బేస్తో నమ్మకమైన ఆదాయాన్ని ఇస్తుంది. అయితే గ్రోత్ మరియు రిటైలర్ల కోసం చూస్తే CDSL గెలుపొందుతుంది అనడంలో సందేహం లేదు. ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మేము SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్లు కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు సమాచారంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మానా స్టాక్ మార్కెట్ విస్పర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.